నా మెళ్ళలో ఒక పసుపు తాడు ఉంచుకుని ఇంకొకరికి మెడ వంచలేను. బాలాజీకి ఈ విషయం తెలిస్తే వచ్చి ఏం గొడవ పెడతాడోనని ఇంకా భయంగా ఉంది. అమ్మ అప్ప గనక నా పెళ్లి విషయం తెలిస్తే ఖచ్చితంగా తట్టుకోరు, చచ్చిపోతారు. ఇప్పటికే నీ పెళ్లి వల్ల ఊళ్ళో పరువు పోయింది అని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. గీత, భయంగా ఉంది గీత, చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. చూడు, వెంటనే ఏం చేయాలో నాకు తెలీదు, కానీ అమ్మ అప్పని కాపాడుకోవడం, నిన్ను బాలాజీని ఒకటి చేయడం నా బాధ్యత. ముందు నుంచి కూడా నీకు పెళ్లి చేసి పెట్టి అమ్మ అప్పాలతోటి నేనుండిపోవాలనే కోరుకున్నాను. కానీ పెద్దదానివైనా నీకంటే ముందు ఆ ఇంటికి కోడలిగా నేను వెళ్ళిపోవాల్సొచ్చింది. అయినా సరే నేను నా బాధ్యతని మర్చిపోను. అమ్మ అప్పాల్ని నేను కాపాడుకుంటా. నిన్ను బాలాజీని ఎలాగైనా ఒకటి చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां బయలుదేరుతాం. వేసేద్దామా? ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందు. వస్తున్నానమ్మా. జనాలు లేని చోట్లో వాడికి కనపడేసేద్దాం. వాడి కోసం ఎంత దూరం పరిగెత్తనం? మోకాళ్ళ నొప్పులు వస్తుంటే నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. ఎంత 10 నిమిషాలు వచ్చేస్తానో. ఇక్కడ ఒక ఆటో కూడా కనపడి చావట్లేదు. ఎంత దూరం నడిచావును? రే బండితీరా. రే ఆగండ్రా. అరే, ఆ రోజు నన్ను గోనిసెంచులు కిడ్నాప్ చేసింది మీరే కదూ? రే, ఆ రోజు కట్టాము, వదిలేసాం కదా, మళ్ళీ ఏంటి అర్జెంట్ పని మీద వెళ్తుంటే? ఇదిగా మర్యాదగా ట్రంక్ రోడ్ దగ్గర దింపు, లేదంటే నన్ను కిడ్నాప్ చేశాను పోలీసులు పుట్టిస్తా. రే ఏంట్రా నీ బాధ, వెళ్ళరా. రే ఏంట్రా పెద్ద చిన్న లేకుండా అరే తురే అంటావేంటి? ఇదిగో గోని సంచి ఇంకోటి ఉంది, కట్టి లోపల పడేయమంటావు? అరే గోనిరా స్వామి, ఇక్కడి నుంచి ఆటో దొరకట్లా, కాళ్ళు నిప్పులు పుట్టి సస్తున్నా. రే బాబాబు, నన్ను కాస్త ట్రంక్ రోడ్ కాడ దింపు. ఎల్లవయ్యా, మేమే అర్జెంట్ పని మీద ఉంటే వెళ్ళు. రే నీకెన్ని అర్జెంట్ పనులున్నా నన్ను మాత్రం ట్రంక్ రోడ్ తిరిగి పరిస్థితారా, లేకపోతే పోలీసులు పిలుస్తా. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశారని, చంపేయడానికి ప్రయత్నం చేశారని కేసు పెడతా. చెప్పు, కేసు పెట్టమంటావా, నన్ను డ్రాప్ చేస్తావా? అబ్బా, ఈ మెంటలో నన్ను తగులుకున్నాడే. ఏంది ఈ ఎదవలు ఇంకా ఫోన్ చేయలేదు? ఏం చేస్తున్నారో ఏంటో, మనమే ఫోన్ చేస్తే పోలే. రే నన్ను ట్రంక్ రోడ్ మీద డ్రాప్ చేయండి రా. రే బండితీరా. రే బాబు డ్రైవర్ హలో అన్నా. ఎక్కడ ఇంకా ఏ కబురు రాలేదు? ఎక్కడన్నా ఆ గీత టెంపుల్ నుంచి బయటకు వస్తుంది, అనుకున్న పని పూర్తి చేద్దామని బయట వెయిట్ చేస్తుంటే
వీడు ఒకటి తలనొప్పిగా తగులుకున్నాడు. ఎవడాడు 4 పీకి పంపించకుండా? ఎవడో కాదన్నా, పెళ్ళికొడుకు గోవింద్ ఉన్నాడు కదా, వాళ్ళ మేనమా. ఏమంట వాడికి? అప్పుడు ఆ అజయ్ గడికి బదులుగా పొరపాటుని వీడిని కిడ్నాప్ చేశాం కదా. అయితే ఇప్పుడు ఏమంట దానికి? ఇప్పుడు వాడిని ఎక్కడో డ్రాప్ చేయాలంట. వాడిని డ్రాప్ చేయకపోతే మనం వాడిని బంధించామని పోలీసులకు చెప్తానని బెదిరిస్తున్నాడన్నా. మెంట్లోళ్ళ ఉన్నాడన్నా వీడు. ఏంట్రా ఏమన్నాడు? డ్రాప్ చేయాలన్నాడా? అవునన్నా. అయితే ఓ పని చేయి, వాడిని బొందెక్కించి చెప్తా. దేనికన్నా? అబ్బో ఎక్కించరా చెప్తాను. సరే అన్నా. ఏయ్ రాస్వామి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. నీ బుల్లెట్ బండికి వచ్చేత్తపా డుగ్గు 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 డుగ్గుమని పని. రైట్ రైట్. ఎక్కించావా? అన్నా. ఆడిని ముందు సీట్లోనే కూర్చోబెట్టావా? అవునన్నా, ముందు సీట్లో కూర్చోబెట్టా. ఇప్పుడు నువ్వు ఆడి వెనకాలే కూసుని వాడి తల మీద గట్టిగా ఒకటి పీకు, వెంటనే వాడు స్పృహ తప్పాలా. దేనికన్నా? అబ్బో చెప్పింది తీరా సచ్చునాయాలా. సరే సరే. అంటావా మామ ఊహు అంటావా, మామ ఊ అంటావా, మామ ఊహు అంటావా. మా కొట్టానన్నా. స్పృహ తప్పాడా? తప్పాడన్నా. రే అవును, నీకాడ మందుందా? అన్నా ఎద్దవా, నీ దగ్గర మందుందా అని అడిగా. ఉందన్నా. ఆ నోట్లో కొంచెం పోయి. అన్నా స్పృహలో లేడు కదన్నా. అబ్బో నువ్వు పొయ్యిరా. రే ఆ బాటిల్ ఇవ్వరా, అక్కడ చూడరా. అయినా స్పృహ తప్పినోడికి మందాయించడం ఏందన్నా? అరే మీకు బుర్ర లేదు, నాకు బుర్ర ఉంది. అందుకే మీరు నా దగ్గర ఎదవల్లా పనిచేస్తున్నారు, నేను మీకు బాస్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆ గీత రాగానే బండితో గీతని గుద్దేసి ఆడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి మీరు ఎస్కేప్ అయిపోండి. చూసిన వాళ్ళకి ఆడే గుద్దాడు అనుకుంటారు, అప్పుడు వాడి ఇరుక్కుంటాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, నీ బుర్రే బుర్రన్నా. అందుకే మీలాంటి బుర్ర తక్కువ ఏదాన్ని పనిలో పెట్టుకున్నా. ముందు పని చేయండి రా, సరేనా? అట్నా అన్నా. రే నువ్వు పోనీరా, పోనీరా ఫాస్ట్గా, గుద్దేదాన్ని. రే అదుకోరా, గుద్దేరా, త్వరగా పోనీ. గీత, 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 గీత లే గీత, గీత. ఎవరమ్మా ఈ అమ్మాయి? మా చెల్లెలండి, మా చెల్లెలు గీత. గీత, గీత, భయ్యా కొంచెం త్వరగా వాటర్ తీసుకురాపో. గీత, గీత లే గీత. యాక్సిడెంట్ అయిందా? గీత, రేయ్ గుద్దేసినాడు ఇక్కడే ఉన్నాడు రా, త్వరగా రండి. ఓయ్, ఎవరు మీది? ఏయ్, గీత లే గీత. ఉడేమో ఫుల్లుగా తాగేసినట్టున్నాడు రేడు. ఏయ్, దిగో దిగో, ఏయ్, జాగ్రత్త. నిన్నే. ఓ పెద్దాయనా, ఏయ్, లే. గీత, ఇదిగో పెద్దాయనా, ఏ ఊరు మీది? గీత. తాగేసి డ్రైవింగ్ చేసినావు, అమ్మాయి చూడు ఎలా గుద్దేసినావు. ఏ ఊరు మీది? ఎవరు?
ఊరి కాల్ చేస్తున్నది ఏందా? బహుశా గీత అయి ఉంటుందిలే. హలో హలో, నేను నేను పూరిని మాట్లాడుతున్నాను. పూరి చెప్పు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావా? గీత 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 హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లోనా? హాస్పిటల్ ఏంది? గీతకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా? ఎక్కడ? ఏమైంది? మేము గుడిలో నుంచి బయటకు వచ్చి గీత ఇంటికి బయలుదేరింది. నేను కూడా ఇంటికి బయలుదేరాను. తను బయలుదేరిన మరో నిమిషంలోనే ఒక బండి వచ్చి గుద్దేసింది. ఆ గుద్దిన బండి ఎవరిదా అని చూస్తే మీ మామ ఏకాంబరం. ఆయనే గీతని గుద్దేశారు. ఇదంతా కావాలనే చేసినట్టున్నారు. మేమిద్దరం నేషనల్ హాస్పిటల్లో ఉన్నాం. గీత పరిస్థితి బాలేదు. తను స్పృహలో లేదు. త్వరగా రావా. నన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్ను. మనుషులు నచ్చినంత మాత్రాన, నీకిష్టం లేని పని చేసినంత మాత్రాన చంపేయడానికి కూడా వెనకాడవా నువ్వా? ఏమైందిరా? చంపేయాలని చూసింది నాయన. గీతని చంపేయాలని చూసింది అమ్మ. రేయ్, నేను దాన్ని చంపాలనుకోవడం ఏంది? ఎందుకు మా ఏం తెలియనట్టు మాట్లాడతావా? మా ప్రేమ సంగతి తెలిసే నువ్వు మమ్మల్ని కలవనీయకుండా చేయాలనుకున్నావు. అన్న ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చెప్పి నన్ను నీ ఇష్టానికి బతకమన్నావు. ఆ బతుకు బతకలేక, నాకిష్టమైన అమ్మాయి మెళ్ళ తాళి కట్టలేక గీత మెళ్ళ తాళి కట్టినాను. అంత మాత్రానికి గీతను చంపేయాలని చూస్తావా? పొద్దున్నే అన్నావు అవసరం అయితే ప్రాణాలు తీసేస్తానని. కానీ అన్న 24 గంటలు కూడా ఆగలేదేందమ్మా నువ్వా? అంత పాపం ఏం చేసిందమ్మా? అదే తప్పేమన్నా చేస్తుంటే నేను చేశాను. ఆ పిల్ల వద్దంటున్నా బలవంతంగా నేను తాళి కట్టాను. చంపాలనిపించుంటే నన్ను చంపించి ఉండొచ్చు కదా. రే, అసలు ఏమైందిరా? గీత ఎలా ఉంది? ఎక్కడుంది? ఏం జరిగిందిరా? హాస్పిటల్లో ఉండదు నాయన. సీరియస్ గా ఉండదంట, స్పృహలో లేదంట. ఇప్పుడే పూరి ఫోన్ చేసి చెప్పింది. అమ్మా, ఇంత దారుణాన్ని కొడిగడతావని నేను కల్లో కూడా అనుకోలేదు మా. థ్యాంక్స్ మా, థ్యాంక్స్. కన్న కొడుకు సంతోషాన్ని బాగా కోరుకుంటున్నావు. థ్యాంక్స్. రేయ్, నువ్వు అనవసరంగా నా మీద నిందలేస్తే బాగోదు చెప్తాండా. దానికి యాక్సిడెంట్ అయితే నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఇంకా ఏం ఎరగనట్టు నటిస్తాడవా? ఈ ఏకాంబరం మామతో చెప్పి బండితో గుద్ది చంపించేయమని చెప్పింది నువ్వు కాదా? మామే గుద్దేశాడు మాడా.
అమ్మా పూరి, ఎక్కడున్నావమ్మా? ఇంకా రాలేదు? అబ్బా గీతను అలా మాట్లాడొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అసలు గీత ఎలా ఉందో తెలుసా? అది బాగానే ఉంటుందే. మన ముందు దొంగ కన్నీళ్లు పెట్టుకొని నాటకాలాడుతూ నన్ను క్షమించమని అడుగుతా ఉంటది. ఇప్పుడు మాట్లాడమని నిన్ను రాయబారిగా ఉండమని చెప్పి రాజీ కుదుర్చమంటుందా? దాని గురించి నువ్వేడుస్తున్నావా? నువ్వు పిచ్చిదానివే పూరి. అందుకే ఇన్ని రోజులు అది చేసిన పనిని మాతో చెప్పకుండా నువ్వు దాచిపెట్టినావు. నువ్వు ముందే చెప్పుంటే దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో పడేసేదాన్ని. అదెంత తప్పు చేయడానికి కారణం నువ్వు కూడా పూరి. అమ్మా అది కాదమ్మా. గీత ముందు ఫోన్ అప్పాకివ్వు. మీ అప్పాకా? ఏ మీ అప్పాతో చెప్తే కరిగిపోతాడానా? నాకంటే ఆయన మనసు ఇంకా విరిగిపోయిందే. మనిషి సగం చచ్చిపోయి ఉన్నాడు. నువ్వు ఫోన్ ఇటివ్వు. అది చేసిన తప్పుకి దీన్నెందుకు తిడతావు? అసలు ఎక్కడుందట? ఎందుకు ఏడుస్తుందంట? పాపం ఆ బిడ్డ పరిస్థితి ఏంటో. మీరు కోపంగా ఉంటే ఎట్లా? నువ్వుండత్తా. అమ్మా పూరి, ముందు నువ్వు ఇంటికి రా. మీ చెల్లి గురించి ఇక్కడంతా వినేదానికి ఎవ్వరికీ ఓపిక లేవు. అసలు నీకు చెల్లే లేదు. ఆపండప్పా, ఎందుకు దాన్ని తిడుతూనే ఉన్నారు? అసలు దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. చావు బతుకుల మధ్యలో ఉంది. పూరి, ఏమంటున్నావు? ఆమా అప్ప, గీతకి యాక్సిడెంట్ అయ్యింది. స్పృహలో లేదు. ఏమవుతుందో తెలీదు. భయంగా ఉందప్పా. ఏంది? గీతకి యాక్సిడెంటా? ఏందమ్మా నువ్వనేది? ఏమంటున్నావు నువ్వు? అయ్యో, బిడ్డకి ఏమైందో ఎక్కడుందో కనుక్కోండి. ఆమా హాస్పిటల్లో ఉండదు. నాకు భయంగా ఉంది. మీరు శీఘ్రం రండి. ఏ హాస్పిటల్ అమ్మా? నేషనల్ హాస్పిటల్. వచ్చేస్తున్నావు అమ్మా, వచ్చేస్తున్నా. పదండి.